రాజన్న ఓ రాజన్న మా కేజీ రాబోయే ఒంటరి భక్తి చేసి రాజన్ను నీ పాపం తగిలేనా రాజన్న నీ ఉసురు ముట్టేనా రాజన్ను మా కేజీ రావు బాయికాడ ఒంటరి పచ్చయిండు రాజన్న ఇక బయట పంచాయతీ కంటే ఇంటి పంచాయతీ ఎక్కువైంది రాజన్ను కొడుకో తెరలా బిడ్డో తెరలా తిన్న కొడుకు పైకి పడతలేదు కేసీరావుకు రాజన్న ఎట చేయ రాజన్ను మీరు ఒక కంచాల తిని ఒక మంచాల మంతిదే రాజన్న ఏం చేయ బిడ్డలారా పెద్ద మనిషి కేసీరావు ఎక్కువ ఇంట్లో పంచాయతీ ఎక్కువ అయిపోయింది తిన్న కొడుకు పైకి పట్టకుండా బాయికాడ అయ్యో రామ బందీ అయిపోయిండు ఏం చెయ్య ఇట్లా పాటు వచ్చినా ఇక మరి పెద్ద మనిషికి ఆ నడుస్తుంది ఎవరు అనుకుంటున్నారు కన్నపోయిన రాజయ్య ఇదివరకు గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేసిండు కరువు చూసిండు కాల వెళ్ళ తీసిండు అంతా ఇక మరి రాజకీయం ఏంది ఎవరి గుణం ఏంది ఎవరి మతం ఏంది ఇక కథ మొదలం అంతా ఆయన గుండెలకు వెళ్ళి ఏం వెళ్తాయో ఏం కథో శనార్థి రాజన్న ఏందే ఒక కంచాన తిని ఒక మంచాన మంది కేసీరావు ఏమో చేస్తే అక్కడికి వస్తారు కల్లా ఏంది ఏడబుచ్చే పంచాయతీ అంత రామసకదనంగా ఉన్నోళ్ళు మీకు ఏడవచ్చా ఈ కాలంపం ఏడరాలే పడాయి ఏడరాలే నేనేం అడిగినండు కాదు మెదకు నన్నే నిలబెడతానంట ఆయన పార్లమెంటుకు విజయశాంతి సరేనా నువ్వు సరేనా మరి విజయశాంతి ముచ్చట వస్తుందంటే నాకంటే విజయశాంతి సరే అని నేనే చెప్పిన తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది అది ఇది ఆంధ్ర దాకా తెలంగాణ దాకా అని దాన్ని చూస్తే బ్యాంచదు పోరగాళ్ళందరూ అవుట్ అవుతాను పోరగాళ్ళందరూ అవుట్ అవుతాను ఆ తుపాకి తీస్తే నిజంగా ఎవడు దత్తలేడు కానీ సచిన్లా చంపుతుందని అనుకుంటాను ఆమె రాములమ్మ అనుకుంటాను అన్న మనకు ఒక టికెట్ ఎక్కువ రావాలి మనకు సీట్ రావాలి నేను గెలుచుడు కాదు మన పార్టీ గెలవాలి నేనే చెప్పిన 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లాకి ఇన్ఛార్జి నేను బీసీ సంస్థకు ప్రెసిడెంట్ నేనే ఈ కులాల కొట్లాటలు కులాల బాధలు ఎక్కడ ఉంటాయి కుల వృత్తులు ఏంటిది కునారిల్లిపోయిన కుల వృత్తులు ఏంది పునరుద్ధరించి అది రెపరెపలాడే కుల వృత్తులు ఏంటి ఇవన్నీ ఎంకులాడినప్పుడు నేను నాగరవేణ వెంకట్రాములు యాదవ్ ఆయన కూడా మేమిద్దరం కలిసే ఎంకులాడి పుస్తకం చేసినాం దాన్ని మేమిద్దరం కలిసి ఎంకులాడే దాన్ని పుస్తకం చేసినాం పుస్తకం చేసి ఆ పుస్తకంలో ఉన్నట్టు చేసి బీసీలన్నిటి తిప్పుకొచ్చినాం అది వరకు బీసీలు మన దిక్కు లేకుండ్రి మరి ఇప్పుడు రాంగా పోగా సరే ఇక ఇప్పుడు బీసీల కాడికి తర్వాత పోదాం కానీ ఇంట్లో పంచాయతీ ఏందా పంచాయతీ పాడైపోయినా అది ఓడుస్తలేదు తీర్తలేదు మరి ఇక బిడ్డో దిక్కు కొడుకో దిక్కు నడవంగా అల్లుడు ఏదో మీదంగా ఇక కడుపు తిరుగుంది బయట తిరిగి మాట్లాడుతున్నా అనేది అందరు కలిసి కేసీరావుని చేత కాకుండా చేసిరు అదురు జనం పట్టించారు బాయికే అంకితం చేసిరు ఏంది గోస పాడైపోయి ఆయన పెద్ద మనిషి మరి ఏమనుకున్నాడో ఏం కాదో కానీ నా పిల్ల రాదు నా జల్ల రాదు నేను మీయా బీబీ అని చెప్పిండు మాకు మొట్టమొదలు చెప్పినప్పుడు మేము మీయా బీబే మేము ఇవ్వలం రాము ఒక దళితుడే ముఖ్యమంత్రి చేస్తా బీసీలే మీరు నాకు చుట్టాలు రాయనా నన్ను అనేది పాపం అనేది రాయనానే పిలిచేది ఇద్దరు కలిసి ఎప్పుడైనా భోజనుడు సాయంగా రాత్రి 1 గంట దాకా కలిసి ఉండేది నా దగ్గర రాగానే కోసరా పడిపోయింది అనేది మేము మందాయి కలిసి అమ్మని స్వామి అసలు దోస్తానం లేదు మీది స్వామి రంగా వ్యాపారదాకా ఇద్దరు కలిసి సరిపడనే కానీ మాట తప్పపోయి అదులే ఉండేది ఆయన పొద్దున్న దాకా తెల్లని తాగుతారని ఓరో లేని ముండ కొడుకులు అంటారు రాత్రి పూటనే తాగుతాడు ఆయన పని అంతా తీరినాకనే ఇప్పటికంటేనే ఉంటారే ఆయనకు అది లేనిది అని అంటారు వట్టి ముచ్చట అంతేనా వట్టి ముచ్చట తెల్లదాకా పొద్దుదాకా పోతే అంటారు ఓరో లేని ముచ్చట అది ఓర్పమలే కథ అదే అట్లా లేదు పని అంతా తీరిన తర్వాత నిమ్మలంగా అది మంచిగా స్నానం చేసి ఆస్వాదిస్తాడు దాన్ని కూడా మంచిగా ఇట్లా అందరు చుట్టూన్నోడు తినాలి చుట్టూన్నోడు మంది ఆగాలి మంచిగా అందరూ అంతే
అయితే ఇక మరి రాంగపోంగా ఇప్పుడు కన్యపోయిన రాజయ్య యాదవ్ బీజేపీ సంసారంలో బొరలాడుతుండు. మరి ఇప్పుడు ఎట్ట ఉంది బీజేపీ సంసారము? మరి ఏదో నిన్నమన్న రామచంద్రరావు మరి తెర మీదకి వచ్చిండు, మరి ఈటే రాజేందరు, మరి బీజేపీ వాళ్ళు బీసీ అని రాగం ఎత్తుకొని మేము వస్తే చూసుకో బీసీలను ముఖ్యమంత్రి చేస్తామా అని అన్నోళ్ళు. మరి ఇట్లా అంత గోల్మాల వ్యవహారం నడిచిందట, లోపటంగా ఏమైనా నడిచిందా? నడుచుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిండి అని తెలుస్తాను. మరి సామి రంగు ఇదా అసలు కథ? ఇద్దరు నాయుళ్ళు కలిసి వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు కలిసి 4 రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు చేయాలి అన్నాడు. ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసినాం. నేను బీజేపీని ఆనాడు యాక్టివ్గా ఉంటిని. నేను జంగారెడ్డి శిష్యుణ్ణి. ఇద్దరు పార్లమెంట్లు ఉన్నప్పుడు ఒక్క పార్లమెంట్ మెంబరు నన్ను బామార్దలం మేమిద్దరం జంగారెడ్డి నేను ఆనాడు వెంటనే ఉండిన ఆయన ఎంబడి. అయితే ఆనాడు తెలంగాణ వచ్చేదే ఉండే, తెలంగాణ రాకుండా చేసింది ఆనాడు ఇద్దరు నాయుడు కలిసి ఆపిల్లు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడే బీజేపీ రాజ్యం రాకుండా ఆపింది అదే నాయుళ్ళు ఇద్దరు. మమ్మని సామి రంగా అయితే ఇది నారచంద్రయ్య కాంచి వెళ్ళి నాశ పెట్టుకుంటూ వచ్చిన అది వ్యవహారము చూసినారులో తిరిగింది. ముగుదారు వేసి ఎట్లా గుంజుకొస్తుండో మతలావులు అన్ని. మరి గిసబొంటి మతలావులు ఎవరు తెలుస్తాయి? గిసబొంటి పెద్ద కొయిలాలకే తెలుస్తాయి. ఎందుకంటే తెలంగాణ వచ్చింది అనుకో, మొన్న 8 అసెంబ్లీ సీట్లు వస్తే 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. 8 పార్లమెంట్ సీట్లు అంటే 8 ఏళ్ళు 56ల పానం ఉన్నట్టేనా? ఇంకో 5-10 ఇట్లా పానం ఉన్నట్టేనా? అంటే 60 సీట్లు రానే వచ్చినాయా? ఇప్పుడు తెలంగాణ రాజ్యం ఇప్పుడు ఎవరినన్నా వేరే వాడిని అటో ఇటో టీఆర్ఎస్ ఉన్నో కాంగ్రెస్ ఉన్నో కలుపుకొచ్చటోని మన ప్రెసిడెంట్ చేసిండు అనుకో, ఇయ్యాలని రేవంత్ రెడ్డి ఆయన శిష్యుని పానం పోతుందా? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న సమ్మతి మొత్తం టీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్ కథమేనా అంటాను. ఇయ్యాలనే రేవంత్ రెడ్డి పానం మేనేటే కదా. రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు ఆయన శిష్యుడే కదా. అబ్బరకుండు అయ్యా అయ్యా ఎక్కడెక్కడ ఉంది గొలుసు కట్టు వ్యవహారం. ఇక మరి ఈడే రాజేందరు తెర మీదకి వచ్చిండు. ఇక రేపో మాపో బీసీ బిడ్డ ఆయనే కాబోతుండు అనేది కూడా మరి బయటకు తీసుకొచ్చి రే రాజన్న. మరి ఎట్లా మరి ఆ కోళ్ళలాగా అలిగినట్టుగా కొద్దిగా కొడుతుంది. ఏదో కొత్త పార్టీ కూడా పెడుతుంది. ఇక ఆశ వదులుకుండు. ఇన్నాళ్ళ దాకా ఏదో మీదంగా తిరిగిండు, కానీ ఇక ఆయనకు కూడా అర్థమైంది బీసీలకు ఇలా న్యాయం జరుగుతట్లేదు అనేది అర్థమైంది. పక్కకు జరుగుతుండు, కొత్త పార్టీ పెట్టబోతుండు అనేది మరి గుసగుస వినపడుతుంది సోషల్ మీడియాలో. ఏమంటావు దీని మీద? ఒక్కటేనే ఈ ఈటల రాజేంద్రన్న ఎమ్మెల్యేలకు 2 దిక్కుల పొడి చేసేందుకు ఓడిపోయాడు. బండి సంజయ్ ఎమ్మెల్యేకు పోటీ చేసేందుకు ఓడిపోయాడు. అరవింద్ కుమార్ పోటీ చేసేందుకు ఓడిపోయాడు. ఒక కిషన్ రెడ్డి తప్పించుకున్నాడు కదా ఎమ్మెల్యే ఇళ్ళ నుంచి, ఉపాయం తెలిసినోడు కాబట్టి. అసెంబ్లీలో వీళ్ళందరూ ఓడిపోయినలా గెలిచిల్లా. మా మెదక్ ఎంపీ రఘునందన్ ఓడిపోయిండా గెలిచిండా? ఎమ్మెల్యే ఎంపీకి నెగ్గిండు, ఎమ్మెల్యేగా గడ్డ కలిసిండు కదా. ఈ గడ్డ కలిసిన వాళ్ళందరూ మళ్ళీ పార్లమెంట్ మెంబర్లు ఎవరు చేసిండు? వీళ్ళే అయినలా మంది చేస్తే అయినలా మంది. నరేంద్ర మోడీ గాలే కదా, మోడీ గాలి మంది. అరే బంచ పార్లమెంటుకు మోడీ గెలవాలి, పార్లమెంట్ మెంబర్లు వీళ్ళు గెలవాలి. అన్యోకని ఆనాడు ఎందుకు ఓట్లే లేదా వీళ్ళకంటే, అరే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడో ఏమో అని ఈ బీజేపీ ఓటుకి ఎత్తే మురిగిపోయినట్టు అవుతుంది. అందుకనే ఈ అసెంబ్లీలో లెక్కకు రాని కాంగ్రెస్ను, అడుగుల లోతుల పడ్డ కాంగ్రెస్ను ఓట్లేసి గెలిపించారు. ఓహో ఇదా గాలి అట్లా తిరిగింది అది గంట ఇటు మళ్ళీంది. సరే మరి ఇప్పుడు రాంగా పోంగా మరి ఇప్పుడు బీజేపీలో కూడా ఆధిపత్య పోరు ఉరకల పెడుతుంది ఆట. ఇప్పుడు పంచాదులు వర్గాలు అవుతున్నాయి ఆట. ఇక మరి కరీంనగర్లో ఓ కోయిలాగా మొత్తం లేఖనే రాసిందట, బహిరంగ లేఖ. మరి ఎట్లా
మరి బీజేపీ రేపు ముంగడ పడుతుందా తీరా ఎలక్షన్ల ముందర ఏదో మరి ఈ కచపెచ వ్యవహారం నడుస్తుండే మరి స్థానిక సంస్థలలో ఏమన్నా తారుమారాయనా వ్యవహారం ఈ స్థానిక సంస్థలు పాడు కానీ ఇవాడు ఎన్నికలు కాకుండా పెట్టిండు గొల్లెం. ఓ అమ్మా 42% గొల్లెమే ఎన్నికలు కాని గొల్లెం. కూతురుగా ఆడిని తీసుకొచ్చి మేము ముందర పోతాం తుర్కలను కలిపిండు. మత ప్రాతిపదికన కోర్టు ఒప్పుకోదు. నేను చేసినట్టుండే చెల్లనట్టుండే రాజన్న వ్యవహారం వరకు గుజరాత్లే నరేంద్ర మోదీ ఇలాగనే ఆనాడే బీసీలలో ముస్లింలను కలుపుకున్న చరిత్రే ఉందాట. మళ్ళీ ఇలా కొత్తగా ఏముంది మళ్ళీ మీరు తెలంగాణ కొత్త పదం పాడుతున్నారు. ఒకటే నేనేమంటానంటే కోర్టులు నరేంద్ర మోడీ చేతులు ఉండయి, సోనియా గాంధీ చేతులు ఉండయి, ఎవరి చేతుల కోర్టులు ఉండయి కదా. మత ప్రాతిపదికన ఒప్పుకోగాక ఒప్పుకోగాని కోర్టు అంటది కదా. ఇటువంటి మేలుకే తెలిసే కదా పెట్టింది. సామాన్యుడా ఈయనది పార్టీ అనే అరే ఇంత తెలికలోడు అయితే ఇళ్ళకి వచ్చి ఎంత హుషారు పిట్టి అయితే వాడిని వీని వెనక ఉదొక్కి నా వతగా దోతి కట్టుకున్న ఆయన ఎన్నేళ్ళ బట్టి కాంగ్రెస్లో పాడవుతాడు. ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయనకు దోతి సింగులే మిగిలినాయి. నా వతగా ఉప ముఖ్యమంత్రి 6th ఫింగర్ అది 6వ ఏళ్ళు ఇచ్చిండు ఆయనకు. 5 ఏళ్ళు ఈయన దగ్గరనే ఉన్నాయి. ఎందుకు 6 ఏళ్ళు ఆయనకు ఉన్నాయంటే ఈ 6వ ఏళ్ళకు దెబ్బ తాకుతుంది ఇప్పటికి. దేనికి అది అమరుకునేటట్టున్నది, కలుపుకునేటట్టున్నది, మచ్చ పెట్టుకునేటట్టున్నది. నాయనా ఇక మరి ఈ కథ బీజేపీ వాళ్ళు ఏమనుకోవాలంటే ఎమ్మెల్యేలు మేము కాలేదు, ఎంపీలను కూడా మేము కాలేదు, మాకేదో గాలి మరలి అవకాశం వస్తే ఎవడో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకొని నిమ్మలపడాలి తప్ప వీళ్ళు తొందరపడితే తొందరపడ్డోళ్ళు అవుతారు. ఇప్పుడు తెలంగాణ ఆపితే ఆగిందా? ఆపితే ఆగలేదు కానీ 1200 మంది చచ్చిపోకపోదురు. కేసీఆర్ కుటుంబం వీళ్ళకు రాకపోవు. ఆనాడే తెలంగాణ వస్తే ఇదంతా కాకపోవు. కాబట్టి మీ రాజ్యాన్ని మీరు ఆపుకోగలుగుతారు కానీ వీళ్ళందరూ ముసలోళ్ళు అవుతారు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు? లక్ష్మణ్ ముసలోడు అవుతాడు, ఈటల రాజేందర్ ముసలోడు అవుతాడు, బండి సంజయ్ ముసలోడు అవుతాడు, మన అరవింద్ ముసలోడు అవుతాడు. మరి ఈటల రాజేందర్ నిమ్మల పడ్డట్టేనా కోళ్ళగా అటు ఇటు ఏమన్నా? మరి నిమ్మల పడకపోతే పార్టీ నీదా? నువ్వు మన నిమ్మల పడకపోతే ఎట్లుంటుందా? నువ్వు 2 దిక్కుల పోటీ చేసినావు, గెలిచినావు మన అసెంబ్లీకి, పార్లమెంటుకు. మరి బ్రహ్మాండమైంది దేశంలో పేరెన్నికగల పార్లమెంటుకు గెలిచినావు. దేశంలో లేదా అటువంటి నియోజకవర్గం అంత పెద్దది. భారతదేశం కాదు, ఆసియా ఖండంలో పెద్దది, యావత్ ప్రపంచంలో పెద్దది అది. మరి కాదే ఒక మాట, ఇక మరి ఇప్పుడు అందరూ బీసీల చుట్టే తిరుగుతుర్రు. రాజకీయ పార్టీలు లీడర్లు చక్కాయ గుంపు కట్టుకొని బీసీలు అని నిద్రలో కూడా బీసీలు అని కలవరిస్తుర్రు. ఇవాళ ఒక్క తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములే నీ దండం పెడితే చెట్టుకోగలు పుట్టుకోగలు అన్నట్టు కచ్చపెచ్చ వ్యవహారంతో కయ్యానికి కాలు దూతుర్రు, కలిసిమెలిసి ఉండలేరు. మరి ఇలా ఇంత పెద్ద కుటుంబం, బీసీల కుటుంబం, కోట్లాది మంది కుటుంబంలో ఏం కలిసిమెలిసి ఉంటారే? ఎప్పటి నుంచి నడుస్తున్నాయి ఉద్యమాలు, బీసీ సంఘాలు, ఇంతవరకు కొలికి రాదా? మరి ఎట్లా అవుతారు అనుకుంటున్నావు ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి? ఒకటేనే, స్వతంత్ర భారతదేశంలో 77 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు బీసీ ప్రధానమంత్రి కాలే. 77 సంవత్సరాల స్వాతంత్రంలో బీసీ ప్రధానమంత్రి అయిందా? ఒక్కసారి అయిండు, రెండోసారి అయిండు, మూడోసారి అయిండు, 3 సార్లు బీసీ ప్రధానమంత్రి అయిండు. మధ్యప్రదేశ్ అతి విశాలమైనటువంటి ప్రాంతానికి ఒక యాదవుడే ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ హర్యానా రాష్ట్రంలో రెడ్లు, రావులు ఆంధ్రప్రదేశ్ను, తెలంగాణను ఎట్లయితే పరిపాలించిందో అక్కడ జాట్స్ పరిపాలించేది. అక్కడ ఒక యాదవుడు బీసీ బిడ్డే ముఖ్యమంత్రి అయిండు. ఒరిస్సా రాష్ట్రంలో రాజులు వెళ్ళిన ప్రాంతంలో ఒక ఎస్టీ పాలితుడు అయిండు. అమ్మని సాయుధంగా అంటే ఇదంతా బీజేపీతోనే సాధ్యమవుతుంది అంటావా? ఎట్లా? ఎస్, వాడు ఏదంటే అది చేస్తాడు. 370 ఆర్టికల్ రద్దు అంటే రద్దు చేసి పారేసిండు. 3 తలాక్ తీసేస్తానంటే తీసేసిండు. పాకిస్తాన్లో నీకు ఎక్కడ ఉంటావో టెర్రరిస్ట్ అక్కడ దెబ్బ కొడతాంటే కొట్టిండు. మరి ఇక అక్కడ మణిపూర్ అటువైపు కులాల కుంపట్లు, మతాల మంటలన్నీ ఇప్పటి కూడా మరి ఇంకా ఉధృతంగా ఉరుకులో పెడుతూనే. భారతదేశంలో నెహ్రూను గాంధీ చేసిన పురుషార్థం ఇదంతా.
స్వతంత్ర భారతదేశంలో ఒక్క ఓటు కూడా పడని జవహర్లాల్ నెహ్రూను ప్రధానమంత్రి చేసి ఆ గాంధీ కట్టుకున్న పాపం ఇది. ఒక్క ఓటు పడలే ఆయనకు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు మెజార్టీ ఓట్లు పడ్డాయి, కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్కు గాంధీ అంటే ఇష్టం, గాంధీకి నెహ్రూ అంటే ఇష్టం. దాని పేరు విన నాశనం చేసిండ్రు. ఈ కుంపటి ఆనాటిది, కశ్మీర్ కుంపటి గాంధీ నెహ్రూ అంటించిపోయిన కుంపటి. మరి రాకపోగా ఇక మోదీకి చేత కాకుండా అయిపోతుంది. ఇక మరి ఇక దిగిపోయే కాలం దగ్గరికి వచ్చింది. ఇక మరి పదవి మరి రేపు ఆయన ఇక మరి ఆయన స్థానంలో మరి ఏ కోయిలాగా లైన్కి వస్తుంది అంటావు ప్రధానిగా రేపు బీజేపీలో ఏ కోయిలాగా 3 కోయిలాగాలు ఏమో లైన్లో ఉన్నాయి అంటారు. ఇప్పటికైతే గట్టిగా ఈ కోయిలాగే ఉన్నది, ఇప్పటికైతే గట్టిగా గుడుగుడు ఆడేటట్టున్నది. మరి సాయంత్రం అయితే ఇంకా ఏం అరే ఇప్పటికైతే వెనక పోకూడనే ఉన్నది. అంతేనా? ప్రపంచ రాజ్యాల సరసన చిలాత్ అనిపించేటువంటి ప్రధానమంత్రి ఏ పార్టీలో లేడు. ఒక బీసీ బిడ్డడు. అరే మరి దిగిపోయే యాళ్ళ వచ్చిందంటారు. కానీ యాళ్ళ ఏ సందర్భంలో మాట్లాడిందో ఏ సందర్భంలో వాడుకుంటానో ఈ ప్రపంచానికి తెలుస్తలేదు. ఆయన ఓ పుస్తకావిష్కరణ సభల వానప్రస్తావనలో ఉంటాయి కదా 4 దశలు. మొదటి దశ బాల్య దశ, యవ్వన దశ, కౌమార దశ, వృద్ధాప్యం, 3-4 భాగాలు ఉంటాయి కదా. ఏది 100 సంవత్సరాల జీవితం మీద భాగించబడ్డ భాగాలు. ఇవాళ మనకు ఈయన ఉన్నాడు కదా, ఎవరు ఏది విదేశాలలో ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుందని దెబ్బకొట్టే మనిషి ఉన్నాడు చూడగానే. మన మిలిటరీలో ఉండే ఆయన ఐపీఎస్ ఆఫీసర్. కాశ్మీర్ కష్టం అంతా ఆయన ఎలా తీసిండు మొన్న. నాకు అది రాదా, నీకు నోరు మరదా. రాజా సాలకుండా ఇక ఏం చేయముల్లా. ఇక పెత్తానికి వచ్చినాక గిట్టే ఉంటుంది మరి కథ. 80 ఏళ్ళు ఆయనే 80 ఏళ్ళు వెళ్ళిండు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ మాయం అంటే మాయం. భారతదేశంని ఏమన్నా ముట్టుకున్నోడు మాయం అంటే మాయం. మరి ఆయన 82 ఏళ్ళు ఆయన వద్ద. మాకు ఏరి కోలేయాలన్నాయి, అది పోతే అది వెనకగత్తే యావత్ బ్రహ్మచారి ఉన్నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఉత్సపడుతుంది టెర్రరిస్టులకు చిలుకున అసలు ఉన్నాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ కోలియాగలు ఏమంటున్నాయి అంటే ఇక మరి బీజేపీ పెబ్బ రామచంద్రరావు మెత్తడి మనిషి దండగా వ్యవహారం అంతా ఏలో వీళ్ళు బీజేపీ వాళ్ళు పప్పుల కాలు వేసిర్రు, ఈయనతో ఏమవుతుంది, ఊరు కాలేదు, పీరు లేవది, గిట్ల ఉంటే అయితే అది పని ఉరుకులో పెట్టాలి. ఇక గసమంటోడు మరి పార్టీనే ఉరుకులో పెట్టిస్తాడు ఉత్తదే అని అంటుర్రు. మరి ఆయన ఏమో నేను అన్ని గెలిపిస్తా ఇన్ని గెలిపిస్తా, రేపు జడ్పీ చైర్మన్లు 25 గెలిపిస్తా ఆయనేమో ఆయనే మీసం మేలేస్తుండు. అవుతుందంటవా? అంటే విశ్వామిత్రుని రూపం ఏదవుతుంది. ఇప్పుడు అయ్యగారే పెళ్లి పిల్లగాని కావాలంటే కాదు. అయ్యగారే నేనే పెళ్లి పిల్లగాని అయితే అంటే కాదు. ఆయన సద్బ్రాహ్మణుడు, అన్ని తెలిసినోడు, లఘు తెలిసినోడు, దెబ్బల పడ్డోడు, దెబ్బలు కొట్టినోడు, హైకోర్టు వకీల్ అయ్యేతోడు, ఇప్పుడు సుప్రీంకోర్టు బెంచ్లు ఉండో ఆయనే. అటువంటి త్యాగం చేసిన పురుషులు వీళ్ళందరినీ దగ్గర చేసి 8 మంది పార్లమెంట్ మెంబర్లను 8 మంది అసెంబ్లీ మెంబర్లను ఒక్క తాటి మీద నిలబెట్టి ఈ యువకులు ఏదైతే ఇవాళ జోరు మీద ఉన్నారో ఈ జోరు మీద ఉన్న యువకులందరినీ కూడా దగ్గర తెచ్చి రాజ్యాధికారానికి తేవలసిన అవసరం సద్బ్రాహ్మణుడైనటువంటి ఆయన మీద ఉన్నది, మా ప్రెసిడెంట్ గారి మీద. ఆయన కూడా విజ్ఞుడు. వీళ్ళందరినీ ముందట తెచ్చి ఇవాళ మా నరేంద్ర మోడీ అయినాడు కూడా ఆయన ప్రెసిడెంట్ కాడు, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉండే, రాజ్నాథ్ సింగ్ గారు ప్రెసిడెంట్ ఉండిరి. ఆయన ఎట్లా ప్రధానమంత్రి అయిందో ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని ఆయన చేసి తీరాలి. ఎందుకంటే ఇదివరకు బీజేపీ హామీ నెరవేరలే, ఇప్పుడు నెరవేరుతుందని నేను భావిస్తాను.
మరి ఇంకో ముచ్చట ఏంటంటే ఏమో అదికి వచ్చే నాకు పాడైపో నాకు ఏమో అడ్డడ్డా బుడ్డుడ్డా అంటుంటే నా పానం అంతా ముసల్దానం మీద పోతుంది ఊరిక మరి అది గుడిసెలో ఒకటే ఉండేది ఏంటంటే మరి మెరుపు ఇది నిందమైన ఆనదేవుడు ఏమో పండుకుండు ఇలా ఉరుకులో పెడుతుండు ఇక మా రాజానం కలవగానే ఆనదేవుని కూడా ఒళ్ళు కలుపుకుందులా అంతేనానే మరి ఇక ఏమి లేదు కానీ ఇక కవితమ్మ ఇప్పుడు జర అన్నకు దూరం అయ్యి ఇక మరి జగనాలు కనుక ఏ రకంగా షర్మిలమ్మను దూరం పెట్టిండో కేటీ రాములు కూడా కవితను కడకు నూకిండో అనేది కథ నడుస్తుంది మరి నిన్న మొన్న ఆయన చింతపండు ఏదో అంటే కూడా ఏం ఉలుకు లేదు పలుకు లేదు అసలు అడ్డమే రాలేదట ఆయనను ఏ ఒక్క మాట కూడా అనలేదు కనీసం సోషల్ మీడియాలో కూడా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదట మరి ఏడ పెడిచి ఎట్లా పెడిచి మరి కవితమ్మ సొంత పార్టీ పెట్టబోతుందా ఆమె నిన్న మళ్ళీ బీఆర్ఎస్ నా దారిలోకే వస్తుంది అని మళ్ళీ ఆమె టప్పు కొడుతుంది ఏం జరుగుతుందంటే ఇప్పుడు కవితమ్మ మరి ఎట్లా ఆమె అట ఇట ఎటవుతుంది ఆమె కవితమ్మకు దండం పెట్టి చెప్తా అమ్మా ఓ తంజయ్ జర్ర ఇను రాజనమ్మ నేను దండం పెట్టి చెప్తాను మొట్టమొదటి మీ నాయన దగ్గర పోయి ఆయన బాగా అయినాక నువ్వేమనగా అబ్బా అందుకనే నాకు దుఃఖం వచ్చింది వెళ్ళాక నేను వాళ్ళు చేసింది అందుకే నేను నాకు కూడా బాగా అనిపిస్తుంది ఎక్కడి బాయికాడ పాపం అమ్మగారు ఆడుతుంది ఇట్లా నడువస్తలేదు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇంటికాడనే ఉన్నాడట ఇప్పుడు ఇంటికి పోయి ఆయనను బాగు చేసుకోవాలి ఫస్ట్ బాగు చేసుకున్నాక నువ్వు ఏ ఆట అన్న ఆడు అబ్బరకొండ దయచేసి దండం పెట్టి చెప్తాను ఓ అమ్మ కవితమ్మ జర్ర మా అమ్మ కానీ నేను కూడా నీకు పబ్బది పడుతున్నా జర్ర కన్న తండ్రి ఈ కచ్చపెచ్చ వ్యవహారం అయితే ఇంటికి మంచిపోయే తల్లి జర్ర మీ అయ్యకాడికి పోయి ఆయన ఆరోగ్యం ఎట్ట ఉంది ఆయన పానం ఎట్ట ఉంది జర దగ్గర ఉండి జర ఇంత షాయో బిస్కోటో అదో ఇదో అందించి జర్ర కుదార్థం చేయి అట్ట కొంత పానం జర నిమ్మలం అవుతుంది లేకపోతే మనిషి గుండె వాళ్ళకి పాపం వీడికే కచ్చ పట్టుకున్న కాడికి వచ్చింది కథ అంటే మీ కచ్చపెచ్చ వ్యవహారంతో అనేది సోషల్ మీడియా కూడా కూస్తుంది తల్లి ఇగో ఇవాళ ఆఖరికి వస్తున్న కల్లా రాజన్న కూడా పబ్బది పట్టిండు అంత పెద్ద మనిషి ఇక ఇది కథ ఇట్లా ఉంది ఇక ఇంటదే ఎందుకంటే నువ్వు చెప్పినావు నేను చెప్పిన దండం పెడుతుంది ఇక మరి ఇప్పుడు ఆఖరికి వస్తార కల్లా ఏంది మరి ఇప్పుడు రాజన్న పరిస్థితి ఏంది బీజేపీ పార్టీలో మరి మాటలేమో ఈ రకంగా కంచుకోవడంలో మాటలు ఉన్నాయి అనుభవం ఉంది జ్ఞానం ఉంది లోకజ్ఞానం ఉంది మోతం మోగిస్తున్నావు ఏంది మరి ఇప్పుడు బీజేపీలో రాజన్న పరిస్థితి ఏంది నాకేం లేకునే కాదు నాకేం లేకునే ఏం కాదు బీజేపీ కండువా కప్పుకొని చచ్చిపోతే చాలు నేను బతికుండంగా బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తే చాలు చూస్తే చాలు ఓ చెదిరిన మేఘమే మనిషి జీవితము చేసిన త్యాగమే ఇలలో శాశ్వతము వచ్చినాడు మనం తెచ్చేదేముంది పోయినాడు మనం కట్టకపోయేదేముంది ఉన్నన్నాళ్ళు భూమి మీద బతికిన నాలుగులే చాలరా దేవుడు ఏ పదవులు వద్దు డబ్బులు పశ్చ పరక ఏది మిద్దెలు మేడలు ఏం ఆశపడదు అమ్మ అయితే బాగానే సంపాదించినట్టు నువ్వు రాజా ఏం భయం లేదు రూపాయి ఉండదు కన్నా ప్రయాణం ఆగది రూపాయి ఉండదు ప్రయాణం ఆగది పక్ష మీద జిమ్మా లేదంటే ఇయ్యాలి లేపట్ల అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు ఇదంతా మీ తాతరాశం పాట ఇది మరి గట తయారవుతుంటే గా రకంగా కథ పోతుంటే రాజన్న ఏంది నాకు తూటు పశ వద్దు నాకు మిద్దె వద్దు బంగులు వద్దు ఏమొద్దు పదొద్దు పరకొద్దు అంటున్నావు అంటే మరి బాగా సంపాదించిన పైక ఉందా ఏంది తాత నాటిది 800 కోట్ల రూపాయలు నన్ను చైర్మన్ చేసిన దాంట్లో స్కామ్ అయింది ధైర్యం ఉంటే దమ్ముంటే గుండెకాయ మీద దమ్ముంటే వీడు రూపాయి తినడని చెప్పాను కేసీఆర్ అమ్మా ఏ ఆఫీసర్ని చెప్తాడని చెప్పాను నా మీద ఒక్క నేరం తీసి అప్పుడు ఈ సంఘాల కోరియాగలు డాక్టర్లు మిరాకత అయ్యి లోపటంగా కథ నడిచింది అనేది చెక్కులు ఇవ్వాలనే మా గొల్లోలకు మాట తప్పని వాళ్ళే మా కులము అరే సచ్చినట్టు నువ్వు పారేసేటట్టు చూడే నీ దండం పెడతాను నాకు చైర్మన్ వద్దంటే చైర్మన్ మీద గట్టి నా భుజం మీద తుపాకి పెట్టి వాళ్ళని కాల్చి పారేచ్చండి అబ్బరకొండ రామచంద్ర అయితే కథ ఇలా మంచిగానే జరిగింది 800 కోట్లు నాశనం అయిపోయినాయి మరి ఎర్రగోల్లో సొమ్ము తింటాను ఎర్రగోల్లోడు ఏడ్చుకుంటూ పోతాడు ఎలువాయన ఓడిపోతాడని నేను ఏడ్చుకుంటూ పోయిన పార్టీల నుంచి అరే ఒక్క పార్లమెంట్ సీటు గెలుతలేవు కేసీఆర్ అని చెప్పిన గెలిచిండా శాపన తలిగింది శాపన తలుగుడు కాదు నేను తప్ప ఏ పార్టీ వాడు చెప్పలే ఆనాడు నేనే దూరం అయితే నేనే దొర కడుపులో పుడితే ఆనాడే రాజిరెడ్డి చెప్పిండు బ్యాంచ్ ఒక్క సీటు రాదని చెప్పిండు రాలేదు అందరూ నువ్వు ఓడిపోతానని చెప్పిండు వాడు ఒక్కడే బ్యాంచ్ వాడు మొనగాడు అందరూ నేను గొల్లోని కడుపులో పుట్టుడే కదా లెక్కవు రాంది
చూసినారులా ఎర్రగొల్ల సాబర తగిలింది అనేది కూడా తెర మీద తీసుకొస్తుండు రాజన్న మొత్తానికి. మరి ఆయనే చెప్పేది నాకు ఏది మేము ఇద్దరం మంచిగా మంది వేసుకున్నాక జబ్బల కింద చేసుకుపోయి మంచంలో బండ పెడతానప్పుడు అరే నేను కాళ్ళకాడికి వస్తుంది అంటే శోభమ్మ రావాలి కాళ్ళకాడికి, శోభమ్మ వచ్చి కాళ్ళు చక్కగా పెట్టాలి. అరే నేను పెడతా తీయరాదంటే ఎర్రగొల్లడు కాళ్ళు తాకితే మొత్తం బాబునోడు తగిలినమైతే కానీ ఎర్రగొల్లడు నాశనం అయిపోయినట్టే. ఇక చూసినారులా కథ ఏముందో లోపటంగా వెళ్ళాక మా నర్సే తాత ఏంది కావచ్చు వస్తేనే రాజన్న మీద పడి ఒకటే ఒప్పలిస్తుడు అని మీరు అనుకోరు. ఇగో గదంతా అదికొచ్చి గదంతా గుండెల మసులుతుంది కాబట్టి కడుపులో మురుగుతుంది కాబట్టి రాజన్న మీద పడి ఏడ్చిన ఎర్రగోల సాపిన మాటమైందట. ఇగో ఇది కథ. ఇక మరి రాజన్న ఇక కరువు కాలం అంతా ఎల్లబోసినావు, ఇక అర్థమైపోయింది నీ గురించి. ఇప్పుడు మా అందరికీ ఇప్పుడు సబ్బండ వర్గాలకు తెలంగాణ జనాలకు కాదు, ఏపీ జనాలకు కాదు, భారతదేశం జనాలకు కూడా అర్థమైపోయింది. ఏంది రాజన్న చూడు ఎంత నీతిగల మాటలు మాట్లాడుతుండు, అసలు జరిగిన ముచ్చటేంది, జరగబోతున్న కథ ఏంది. ఆనాడు కేసీరావయ్య ఆయనని ఏ రకంగా ఇవాళ కాళ్ళ కింద కమ్మిండు అనేది కూడా ఇవాళ తెర బయటకు వచ్చింది. 800 కోట్ల స్కాములో ఇక మరి రాజన్న భుజం మీద తుపాకి పెట్టి అక్కడ కాల్చిండంటే ఇక ఇంతకంటే ఇంకేం కావాలి అనేది కూడా ఇక మరి అంతేనానే. ఇక సరే ఆయనతో పాటు జైలు పోయినా 5 జైలు పోతే నేను ఒక అందులో ఆయన లుంగి కట్టించింది నేను, ఆయన బొక్కలు కనిపించేటట్టు అంగి తొడిగించి నేను, గడ్డ మెంచువని చూపెట్టింది నేను చెప్పిందని తిన్నాడు ఆయన. ఒక నిరాహార దీక్షల గ్లూకోజును మంచి అది నిమ్మకాయ కలుపుతారంటే తాగనన్నాడు. ఏ మాట కామాటే చెప్పాలి, ఏ మాట కామాటే చెప్పాలి. ఏం కట్టకపోతాం, ఏమవుతుంది మనం బడి. మరి ఇప్పుడు రాంగా పోంగా ఎట్లా మరి ఇప్పుడు ఏమనిపిస్తుందా నీకు? వరంగల్లో మరి పెదకోళ్ళగా సభ పెట్టిన కాంచెలు ఎలకతుర్తిలా రాబోయే రోజుల్లో ఏది గట్టి పడబోతుందంటావు పార్టీ? మరి 18 ఏళ్ళు ఉన్నాడు, 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు ఉన్నాడు మా ఎంబడి ఉండి అప్పుడు ఏది ఉద్యమం నడిపినాడు. ఈడ 18 ఏళ్ళోడు 45 ఏళ్ళకి వచ్చిండు, ఆనాడు 35 ఏళ్ళు ఉన్నాడు 50-60కి వచ్చిండు. వానికి ఓనికి పెళ్ళాం కూసేయింది, వానికి బిడ్డ ముడం వచ్చింది, ఇంటి మీదకి వచ్చింది, ఓనికి దెబ్బలు తిన్నాడు, పానం కూసేయింది. ఏది 35 ఏళ్ళు, అప్పుడు 35 ఏళ్ళు ఉన్నాడు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు ఇలా కనిపించలేడు. ఎట్లయితుంది పార్టీ? ఉద్యమంలో ఆనాడు ఉన్నోళ్ళు ఎవరు ఎంబలేడు, ఎవడు కూడా ఎంబలేడు. ఇతరం వాటిలు లేవు ఈయన దగ్గర. ఇతరం వాటిలు అన్ని పరాయింటియే. ఇతరం వాటిలు అన్ని పోతా ఉంటే కల్తీ, ఆయన చేసుకున్న కర్మ. మమ్మల్ని కొట్టిన వాళ్ళు ఇవాళ లీడర్లు ఆడ ఉద్యమం అప్పుడు మమ్మల్ని దెబ్బలు కొట్టిన వాళ్ళు లీడర్లు ఇవ్వాలి. ఇప్పుడు చూసిరా కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేది అంటుంటారు చూడు, గది కథ. ఇక మరి అక్కడికి వస్తారకల్లా ఏం చేయదు ఎట్ట చేయదు. ఇక మరి కలవక మా వరంగల్ రాజన్న ఆడికి వెళ్ళి వచ్చిండు, ఇప్పుడు వరంగల్కి వెళ్ళి వచ్చిండు. ఇక కాళ్ళ గిరికలు కట్టుకొని ఎట్ట చేయదు ఏం చేయదు, ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి నిజాలు సమాజానికి తెలవాలి, తెలంగాణ జనాలకు తెలవాలని ఇక ఈ రకంగా ముళ్ళ కట్టుకొని వచ్చిండు ముచ్చట్లు. ఇక లాస్ట్కు ఆఖరి జాలకు రాజన్న ఒక్క ముచ్చట మాత్రం అడగదలుచుకున్నా. ఏమి లేదు కానీ కర్రెపాషలు మరి ఎందుకంటే మరి నువ్వు కూడా అది పెద్ద మనిషి బీజేపీ పెద్ద కోళ్ళ కరువు కాలం ఎలా చూసింది కదా. కర్రెపాషలు ఒక్కొక్కరి అకౌంట్లల్లో 15 లక్షలు వేస్తాం 17 లక్షలు వేస్తాం మరి పదం వాడి ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు, దిక్కు దిమానం లేదు. 2 కోట్ల ఉద్యోగాలు లాంటిది ఏడాదికి అది లేదు ఇది లేదు, పక్కేసి పండబెట్టిరు. మరి ఏందన్నట్టే ఇది పద్ధతి? ఇప్పుడు నిరుద్యోగులను ఎవడు ఉద్ధరించాడు? ముందడ పడి పార్టీలను ఓడియాల్సిందే. ఓడిచ్చే బలం వీళ్ళకు ఉంటుంది, ఓడిచ్చే దమ్ము ధైర్యం వీళ్ళకు ఉంటుంది. అంతే తప్ప దానికోసం వెరవద్దు, భయపడద్దు, భయపడాల్సిన అక్కర్లేదు. అర్జునా ఇక ఆన సురువైంది మోపైంది. ఇక అన్న ఇంతకాలం వచ్చి ఇచ్చేసినందుకు ఇక ముసురు పడుతున్నాడు, పోయి ఇంత శాయసుక్క తాగుతాం అంతేనా? ఉంటాం. శనార్థి నమస్తే. ఇక మరి కనవైన రాజన్న బీజేపీ లీడరు ఈ రకంగా మరి మన ఏఎన్ఎన్తో ఆంబాయ వెళ్ళబోసుకుంటూ బిడ్డలారా. ఇక రేపు ఇంకో కోయాన్ని పట్టుకొస్తా, అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన ఏఎన్ఎన్ కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత ఎక్కడనే ఇది మర్చిపోతే ల్యాండ్స్ క్లబ్ ఇది కథ.